సో గైస్ నన్ను క్షమించండి, మీకు మాట ఇచ్చాను బ్రెయిన్ రాట్స్ గివ్ అవే అని. బ్రెయిన్ రాట్స్ ఇంకా ఫ్రూట్స్ గివ్ అవే అని, కానీ నా అకౌంట్ పోయింది మీకు తెలిసిందే. అంటే మీకు ఇంకా ఎవరికి తెలియదు, ఇదే ఫస్ట్ వీడియో అకౌంట్ పోయిందని అనౌన్స్ చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను లెవెల్ అయితే 191 అయితే ఉన్నా అనమాట. ఫ్రూట్స్ స్పిన్ చేస్తాను మీ లక్ బట్టి స్పిన్ చేస్తాను నేను. స్పిన్ గివ్ అవే అని మాట ఇచ్చిన, అది మాత్రం ఇంకా ఉంది. స్పిన్ గివ్ అవే ఉంది మాట, ఎన్నిసార్లు అయినా స్పిన్ చేస్తా. ఎవరికైనా గివ్ అవే కావాలనుకుంటే సెకండ్స్ వచ్చినాక, ఇప్పటికైతే ప్రస్తుతానికి డార్క్ శాండ్ గోస్ట్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో చాలా వస్తాయి. ఐ మీన్ సెకండ్స్లో వెళ్ళిన తర్వాత చాలా వస్తాయి. కానీ నేను మీకు తెలిసిన చేస్తా. చేసింది ఈవెంట్ నాకు తెలిసి, ఇందులో మంచిగా వచ్చాయి. సో ఇప్పుడైతే నేనైతే ప్రిజన్కి వెళ్ళాలి. ఈ వీడియో మొత్తం గ్రైండింగ్ ఉంటుంది. ఏంది వీడియో ఇట్లా అయిపోయాడు అకౌంట్ పోగానే నీరసంగా అని అనుకోకండి. ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం గ్రైండింగ్ లెక్క అనుకుంటున్నా. ఒక గాలం వేద్దాం. ఇంకా స్పెసిఫిక్స్ అంటే ఇంకా చెప్పలేని థింగ్ ఏంటంటే, ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ఫిషింగ్ రాడ్స్ అన్నీ వాడి, మన దగ్గర ఎన్ని ఉన్నాయి, డాష్ 5 ఉన్నాయి. 5 యూజ్ చేద్దాం ఇప్పుడు. 5 యూజ్ చేస్తాను నేను ఇప్పుడు. ఈ 5లో ఏమేమి వస్తాయి అంటే ఏమేమి మంచిగా వస్తాయో మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఎక్కడికంటే మీకు తెలిసిందే ఎక్కడికి వెళ్తాను. ఐ మీన్ ఇది ఫ్రోజన్ విలేజ్ వెళ్దాం. ఫ్రోజన్ విలేజ్ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మొత్తం. ఒక్క నిమిషం. మనీ కలెక్ట్, మనీ 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 కమాన్ మనీ కలెక్టెడ్. ఇక్కడ కూడా ఒక్క మనీ కలెక్ట్ చేసుకోండి. యో బ్రో, మనీ రాలేదు బ్రో, మనీ క్రెడిట్ కాలేదు అంటే ఇలా ఒక్కసారి స్విమ్ బాల్ మనీ క్రెడిట్. యో స్కామ్ కొట్టిండు. లాక్స్ చూడు. ఎక్కడ అసలు కొంచెం సో ఇప్పుడైతే మనం అయితే వచ్చేసినాం అనమాట. ఇది ఇలా అని పట్టి మనం ఆట ఆడదాం. వెళ్ళాలి ఫోన్ లేదు ఏదొకటి అనుకుని లేకిని మనకైతే క్వశ్చన్ వచ్చింది అనమాట. ఒకవేళ వీడు ఎక్కడున్నాడో ఈ పనికి మాలిన ఇదేంటిది, ఆ పనికి మాలిన పట్టుకుంటా మనకి ఏమో చెప్పలేము, ఏమో చెప్తున్నాడు. సో అది పక్కన పెట్టేదానికి వచ్చేపటి వరకు నేనైతే ఇది క్వశ్చన్ అయితే వద్దనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బొక్కడాల బౌంటీ కోసం, బౌంటీ కన్నా బొక్కడాల ప్రైజ్ కోసం ఎవడు చెప్తున్నాను. అరే అరే ఇందాకైనా గెలిచేది బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం అయితే ఫిషింగ్ చేస్తున్నాం గైస్. ఓకే, ఉన్న 4 ఇలా ఇంకా 4 ఇంకొక
రెండు ఉంటాయి. దాంట్లో ఒక రెండు మంచి ఫిష్లు వస్తే మనకి బాగా అవుతుంది వ్యాపారం. లేకపోతే తెలిసిందేగా. ఓకే, కమాన్ గైస్. ట్రెషర్ దేవుడు కలిగించిండు మనకి ట్రెషర్తో. యో కమాన్, యో చూసుకోబడి మంచిగా బా. అదే స్టాండ్ పెట్టండు. యో ఇది వేస్ట్ గాయస్. స్క్రోల్స్ వస్తాయి గాయస్. ఇప్పుడు స్క్రోల్స్ అవన్నీ కావాలి నాకు, అందుకే నచ్చదు. పైసలు ఇచ్చేదంటే బాగుంటుండే. 3000 వస్తాయి. ఓన్లీ కమాన్ ఇది లాస్ట్ అనుకుంటా. బేసిక్ బ్యాట్ ఇంకున్నాయా మన ఆఖరి బ్యాట్ ఉంది మన దగ్గర ఆల్రెడీ. నేను ముందు నుంచి ఫిషింగ్ చేసేటప్పుడు నాకు ఒక సీ హార్ట్ దొరికింది, మిగతా ట్రాష్ దొరికినాయి. వీటి తీసుకొని వాడు ఎన్ని డబ్బులు ఇస్తాడో మరి. లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో అనుకుంటా అయిపోయింది అనుకుంటా. నాట్ ఎలక్ట్రిక్ బ్యాట్ అక్కడ ఏమైపోయింది. ఓకే అయ్యా అమ్మ. ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం అక్కడికి వెళ్ళాలి కదా. లేదు come on yo, let's go. ముందే లైట్ రియాక్ట్ బాగుంటుంది. నేను మ్యాక్సిమం అన్ని ప్లేసెస్కి ఇట్లానే వెళ్తా కదా. అస్సలు యూజ్ చేయ బోట్, చాలా తక్కువ. ఎందుకంటే సర్వర్లో యూజ్ చేస్తాం బోట్. అది ఆ సర్వర్లోనే పడి ఉంటుంది మనీ. అందుకే వచ్చిన ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫుల్ హెచ్పి ఫుల్ ఎనర్జీతో కొడతాము. నాకు సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వచ్చి నెక్స్ట్ తులగానికి యో వీడేనా. ఓకే ఇక్కడ బౌండరీ పోస్టర్స్ ఏమైనా ఉన్నాయా? విను చూడంట బౌండరీ పోస్టర్స్. ఎంతకైనా బౌండరీలో మనల్ని మించిన వాడు ఎవరు ఉండడు. వచ్చిండు నేను స్థాయికి వెళ్ళాను. సో ఇంకొకసారి ట్రాప్ అది ఒకటి అనుకోవచ్చు. అది ఇప్పుడు మనం మ్యాగ్మా ఏదో ఒకటి ఇంకా మ్యాగ్మా స్లాబ్ ఈ రెండుతోనే మ్యాగ్మా ఫ్లోర్ దగ్గరికి వాడిని దగ్గరికి వెళ్ళి ఉంది కానీ లేదు. అదో తెలియని టైంలో ఇట్లా వాయిస్ ఇలా తీరుద్ది. పరాజ్ జీవితం ప్లాన్స్ ఉన్నాను.
Yes. Yes, guys. Yes, yes, yes. వీళ్ళొక్కని చంపుతాం ఇంకొక లెవెల్ వస్తుంది. ఈ నుంచి మన ఈ బోట్ అయితే దొరికింది అనమాట. ఉందో తెలియదు. టేపింగ్స్ కమాన్ యో బ్రో. కనీసం దూరం కన్నా ఒక మామూలు త్రీ బోర్డు వాడడం, లేకపోతే బోట్ షాప్ వాడు ఫీల్ అవుతుంది నా బోర్డు వాడకుండా అని. ఇంకొక పర్టికులర్ టైం వరకు మనం వచ్చిన మెయిన్ థింగ్ మర్చిపోయినా. కమాన్ సేఫ్ ఫిష్ మ్యాన్, నా దగ్గర నేను ఎంత బైట్ చేస్తా. చెయ్యో బ్రో చెయ్యి. చాలా తక్కువ ఇచ్చాడు మనీ. యాక్చువల్లీ మనకి అనుకున్న కంటే ఎక్కువనే వచ్చింది కాబట్టి ఫుడ్ స్పిన్ చేయాలి ఇంకా. కానీ అక్కడ ఒక గొరిల్లా కింగ్ పాతకాలపు మనిషి ఉంటాడు. గొరిల్లా కింగ్ అనే అతనికి మనకి చాలా బంధాలు ఉన్నాయి. సో ఫస్ట్ వాడిని వేసేసి వాడిచ్చే ఉందిగా మనకి, దాన్ని ఏమంటారు, డబ్బులు తీసుకొని స్పిన్ పట్టుకుందాం. గైస్ ఇప్పుడు ఎత్తున కొంట వీడియో క్యామ్ ఆన్ చేసి, అదే రికార్డింగ్ క్యామ్ ఆన్ చేసి ఫస్ట్ స్పిన్నింగ్ అందరు దీవించండి. చూస్తున్న వాళ్ళు అందరూ అంటే మీరు బాకీ నేను దేవుడు అప్పు పెడతా. వేసేయండి, ఇప్పుడు నాకు వస్తుంది. ఎందుకంటే రెండు ఇచ్చేసాము. కమాన్ ఇది కమాన్ ర్యాండమ్ ఫ్రూట్, ఫిజికల్ ఫ్రూట్. నేను అది కలర్ ఫుడ్ ఏమొచ్చింది చెప్పండి. ఏమొచ్చింది చూస్తున్నా. బాంబా. guys, one of the worst గా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టారు దీనికి. అయినా పర్లేలే, మన దగ్గర ఫ్రూట్ కలెక్షన్ ఉన్నట్టు కూడా ఉంటుంది. ఇక్కడే మన దగ్గర ఫ్రూట్ కలెక్షన్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. బాంబు 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. మనము స్పిన్నింగ్స్ కాన్స్టెంట్లీ చేయాలి. అప్పుడే మనకి ఫ్రూట్ సెకండ్స్ వెళ్ళేలోపు చాలా ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి. ప్లస్ మీరు రేస్కి ఆ ఫ్రూట్స్ యూజ్ చేసుకోవచ్చు. క్రాష్ ఎవరు ట్రేడ్ చేయరు అనుకునే ఫ్రూట్స్ని మీరు యూజ్ చేయవచ్చు కదా, నైస్ ఉంటాయి అవి. రేట్స్కి క్రాష్ ఫ్రూట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకుంటారు, తెలిసిందే కాదు. ఇప్పుడైతే మనం అయితే గ్రైండింగ్కి స్టార్ట్ అయిపోదామా. ముందే మ్యాగ్మా ఉంది, మ్యాగ్మా గ్రైండింగ్కి చాలా మంచిది అంటారు. సో చూద్దాం, లాస్ట్ మూవ్స్ వరకు అన్లాక్ చేసేద్దాం. దాని తర్వాత ఫస్ట్ మ్యాగ్మా కాదు, ఫస్ట్ ఫ్రూట్ అవికిని. సెకండ్ వెళ్ళంగానే మ్యాగ్మా రేడ్ అని పట్టుకుంటా అందరినీ. సో వాళ్ళు మ్యాగ్మా రేడ్ ఇప్పిస్తారు, మ్యాగ్మా అవేకెన్ చేసుకుంటా. సో నెక్స్ట్ అయితే సో గాయస్ మీకు తెలిసిందే అనమాట. ఫస్ట్ నేను మ్యాగ్మా ఫుల్లీ అవేకెన్ చేయగానే నెక్స్ట్ మన డార్క్ స్టెప్ ఓవర్ హీట్ని చేసేస్తా. యాక్చువల్లీ బరాజిని తర్వాత చేయాలి నేను.
కానీ మినిమం బరాజ్ లేకపోతే సో గైస్ మీరు అవేం పట్టించుకోకండి, నేను ఆ రూమ్లోకి వెళ్తా, స్టోర్ రూమ్లోకి. ఎప్పుడు కంటెంట్ తీయాలన్నా అని ఎట్లుంటుంది. నేను యాక్చువల్లీ ఫస్ట్ బరాజ్ని కాదు అన్లాక్ చేసేది. ఫస్ట్ నేను దేన్ని అన్లాక్ చేద్దాం అనుకున్నా అంటే ది వన్ అండ్ ఓన్లీ పీస్ మ్యాగ్మా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మ్యాగ్మా పీస్ ఉంది కదా, మ్యాగ్మా పీస్ అది 95 ఉండే, నేను దాన్ని అవైన్ చేయబోయి ఇది 83 అయింది కదా. ఫస్ట్ దీనికి కూడా మేము నోట్స్ వచ్చినప్పుడు దానికి కూడా కంటిన్యూస్గా మెయింటైన్ చేయొచ్చు అనుకున్నాం. దాని తర్వాత తెలిసి ఇంకా మ్యాగ్మానే ఇప్పుడు పట్టుకున్నాం. అందుకే సో ఫస్ట్ వన్స్ మ్యాగ్మా కాగానే ఇట్లా సీరియస్ చెప్తున్నా, మ్యాగ్మా ఇట్లా కాగానే చిటికల్లో ఇష్టం నేను వెళ్ళేది ఏంటంటే డార్క్ స్టెప్. ఓవర్ హీట్ వన్స్ అన్లాక్ కాగానే ఇంకుంటుంది ఒక్కొక్కడికి. నా ఫైటింగ్ స్టైల్, ఔరా, ఇంకా ఫ్లాష్ స్టెప్ కూడా కొనాలి. ఫ్లాష్ స్టెప్ కొనలే, ఇన్స్టింగ్ కూడా కొనాలి. అవన్నీ కొనాలంటే 2 మిలియన్ ఉండాలి మినిమం నాకు. ఫస్ట్ సీలో 2 మిలియన్ ఉండాలంటే ఇప్పటి నుంచే సేవింగ్ స్టార్ట్ చేయాలి. సో నేను ఇంకా ఫ్రూట్ స్పిన్స్ ఆపేస్తా. 2 మిలియన్ వన్స్ కాగానే, అంటే ఇప్పుడు నా నుంచి ఎవరు ఫ్రూట్ స్పిన్ కోరుకోరు, ఎందుకంటే నేను తక్కువ లెవెల్ అయిపోయినా వచ్చిందే. అవన్నీ పక్కన పెట్టేయండి. ఫ్రూట్ స్పిన్ కావాలంటే చేస్తా, కానీ అప్పటి వరకు వీడియోస్లలో నార్మల్గా కామన్గా స్పిన్ చేసుడు కనబడదు మీకు. ఇది లాస్ట్ అమౌంట్. నెక్స్ట్ టైం నుంచి నేను మిమ్మల్ని మీట్ అయ్యే ప్రతిసారి దీనికంటే తక్కువ ఉండదు. 2,47,000 2,47,000. ఇప్పుడు నేను అటు వెళ్ళాలా? 2,47,379 కంటే ఒక్క నిమిషం కూడా తక్కువ ఉండదు. ఐ మీన్ ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండదు. ఇదే గుర్తుపెట్టుకోండి. సో మనం వచ్చేసినాము. ఇండియా వచ్చేది ప్రిజన్ నన్ను ఇన్వైట్ చేసింది. ఒక మరీన్ ఆఫీసర్గా ప్రిజనర్ అంతే చూడాలి. స్వానాడు చెక్ చేసింది. ఇక్కడికి ఓ ప్రిజనర్స్ ఓకే 190 లెవెల్. ఓకే అమ్మా అది ఓ వాళ్ళతో పడద్దు మర్చిపోయినా. డేంజరస్ ప్రిజనర్స్ కూడా తొక్కేం కాదు. సో అందరి ప్రిజనర్స్ ని ఒక్క చోట చేర్చి ఫైట్ చేస్తాం. Come on, powerful people comes from powerful places. ఏ రండ్రా రే ఇజ్జత్ దియకండ్రా రే, రండ్రా కొట్టాలి. అంత దూరం నుంచి వచ్చిండ్రా వీడు పాపం. ఇప్పుడు మధ్యలో ఇదే ఏమంటారు, అటు ఇటు తిప్పచ్చు వీళ్ళు మనల్ని ఏం చేయలేవు. అందుకే మ్యాగ్మా ఇస్ ద బెస్ట్ ఫర్ గ్రైండింగ్. మీరు ఏమైనా అనుకోని మ్యాగ్మా పీవీకి బెస్ట్, అన్నిటికీ బెస్ట్. దీనికి అసలు రీవర్క్ కూడా వస్తుంది. అందుకే నా రీవర్క్స్ వీడియోలో దీనికి అసలు చెప్పను కూడా చెప్పండి. సో అయిపోయినాయా? 2 నిమిషాల మ్యాస్టర్ పెరుగుతుంది కదా. గాయ్స్ నాకు కావాల్సింది 2 నిమిషాల మ్యాస్టర్ పెరిగిపోవాలి. ఓకే 6 7 8. సో
సో మన మ్యాగ్మా ఫ్లోర్ ఆన్ చేసాం అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన మూవ్ మ్యాగ్మాలో. అంటే పవర్ఫుల్ మూవ్ అని ఏం చెప్పగానే ఇష్టమైన మూవ్. గ్రైండింగ్కి వన్ ఆఫ్ ది స్పెసిఫిక్ రీజన్, మ్యాగ్మా గ్రైండింగ్కి పాపులర్ గానికి వన్ ఆఫ్ ది స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఇది. సో మాట్లాడుతూనే 70 మ్యాచ్ తిరిగి మనము వెళ్ళి కొంచెం అలా ఫస్ట్ కూడా తీసుకొని వద్దాం, ఏమంటారు గస్? ఓకే, ప్రిజనర్ 190 తెలుసు. ఏ డేంజరస్ కింగ్ అమ్మో, వాళ్ళ జోలికి వద్దులే. ఫస్ట్ వీళ్ళని చంపు అని అంటారా? వాళ్ళ జోలికి మళ్ళీ వెళ్దు లేదు, ఫస్ట్ వీళ్ళని చంపు అని అనేటోళ్ళు కామెంట్స్ చేయండి. ఏంటి చూడు ఇంకా కావాలి ఫైటింగ్ స్టైల్ కాదు నేను యూజ్ చేసాను. కాంబాట్ అంటే డ్రాగన్ క్యానన్ సో మనం అయితే గెలిపించుకున్నాం అయితే అవుతుంది. 3 సో మొత్తం ముగ్గురు ఇక్కడ దగ్గరికి రండ్రా ఇచ్చేది గురు రారా రే 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 బిట్టు. సో ఈ బిట్టును కూడా వినిపిస్తాం. సో కమాన్ గైస్, మధ్యలో ఏదో ఒకటి గైస్. Pocket full of holes, bush always down. So come on. చేపతో తిరిగిపోతా ఫిక్స్ రైట్ కొట్టిండు. సో ఇప్పుడు కూడా నేను చేస్తా. ఐ మీన్ అవేకెన్ అంటే తెలిసింది కదా, అందులో అవేకెన్ చేస్తానా చేసి చూపిస్తా. సో అవేకెన్ చేసి చూపిస్తా గైస్. కమాన్ మళ్ళీ ఇలా లాస్ట్కి వచ్చింది ఏంటిది? డ్రాగన్ లిలోని. యో కమాన్ గైస్, మనం ఇంకా చెరువులో ఉన్నాం. ఒకటి 2 3 ಆಯ್ತು. ಧೀರ ಮಗಧೀರ 5వ వాడు ఏడి? 5వ వాడా? ధీర మగధీర సూర్యుడు ధీరుడు.
లెక్క తప్పు కాదు, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 5గురిని ఒకటేసారి సో గైస్ నాకు నిద్ర వస్తుంది ఘోరంగా. 5 6 సో మనం 7 దగ్గరికి వెళ్దామా? 7 సో గైస్ ఇది గైస్ నేనైతే వీడియో ఎండ్ చేద్దాం తెలిసిందేగా. ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా, మీరు అరే ఏంది కలిసి ఇది నాకు లాస్ట్కి 98 అంట. 99 చేసేద్దామా? 99 చేసేద్దామంటారా? మీరు చెప్పారు కాబట్టి 199 చేసి వెళ్దాం రండి. సో 199 చేసి ఇంకా నేనైతే బంద్ చేసేస్తా చాలు. ఇంకా తెలిసిందే కదా అదంతా స్కామ్ అని చెప్పండి రోబ్లాక్స్ని. ఎందుకో గేమ్ క్రాష్ అవుతుంది. సో ఇది కూడా ముఖ్యమే. సో బాయ్ బాయ్. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.